నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని మంత్రిత్వ శాఖలు తమ యొక్క పనివేళలను అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్లోని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు 4.5 గంట సమయంగా అయితే రంజాన్ పనివేళను నిర్ణయించడం జరిగింది. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన విభాగాల అధికారిక పనివేళలను జారీ చేసిన పరిపాలన సర్కులర్ను ప్రకటించింది. అలాగే ఇక సర్కులర్లో ఉన్న వివరాల ప్రకారం మంత్రిత్వ శాఖ జనరల్ ఆఫీస్ మరియు ఆరోగ్య సేవలను అందించడంలో ప్రత్యక్షంగా పాల్గొనని అన్ని పరిపాలన విభాగ ఉద్యోగులకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తారని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే వీళ్ళు ప్రత్యక్షంగా మనం చూసుకుంటే ఆరోగ్య సేవలలో పాల్గొనరు, అంటే పేషెంట్లను చూడరు అన్నమాట. అలాగే వైద్య సేవలు అందించడంలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్న ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పనివేళలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలుగా నిర్ణయించడం జరిగింది. కువైట్లోని ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య కేంద్రాలు, అలాగే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయని చెప్పేసి ప్రత్యేక కార్యాచరణ అవసరాలు కలిగిన సాంకేతిక విభాగాలు, కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థిరమైన గంటల నుంచి మినహాయించారని చెప్పి సర్కులర్ స్పష్టం చేసింది. వారి విధి సమయాలలో ఆమోదించబడిన వేలిముద్రల హాజరు షెడ్యూల్ ఆధారంగా నిర్వహించబడతాయని చెప్పేసి, అలాగే ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో అవి 24 గంటలు ఉంటాయని చెప్పేసి ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్లోని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కొన్ని క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయని చెప్పి వెల్లడించడం జరిగింది. ఏదైనా మీకు అనారోగ్యం అయితే కానీ అత్యవసరంగా అయితే హాస్పిటల్కు వెళ్ళవచ్చు, అటువంటి సేవలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.